హాయ్ గైస్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. సో ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే చాట్ జీపీటీ కోసం అయితే చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ వింటున్న చాట్ జీపీటీ అనే ఏ పేరు అనేది బాగా వినిపిస్తుంది. అసలు చాట్ జీపీటీ అంటే ఏమిటి, దానివల్ల మనకి యూజెస్ ఏంటి, ఎందుకు అందరూ చాట్ జీపీటీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, ఈ మధ్యన ఈ నేమ్ అనేది బాగా ట్రెండింగ్లోకి రావడానికి ఏంటి రీజన్ అంటే, ఈరోజు ఈ వీడియోలో దీని గురించి మొత్తం అనేది నాకు తెలిసిన మట్టు చెప్తున్నాను. సో మీకు అండర్స్టాండ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే వాట్ ఈజ్ చాట్ జీపీటీ. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటంటే ఇది ఒక ఏఐ చాట్ బాట్ అనమాట. దీన్ని ఓపెన్ ఏఐ వాళ్ళు తయారు చేశారు. ఇది లైక్ హ్యూమన్ లాగే మాట్లాడుతూ ఉంటుంది. దీనివల్ల మనకి స్కూల్ వర్క్స్ ఏవైనా స్టూడెంట్స్కి అయితే స్కూల్ వర్క్స్ గట్రా ఇలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి ఏదైనా ఐడియాస్ కావాలంటే ఐడియాస్ ఇస్తుంది. ఈవెన్ మనతో వాయిస్ చాట్ కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉంది. వాయిస్ చాట్ కూడా చేస్తుంది. మనకి టైపింగ్ చేసి బోర్ కొడుతుంది అంటే ఎక్కువ టైప్ చేయలేకపోతున్నాను, చాలా ఇరిటేటింగ్ ఉందంటే వాయిస్ చాట్ కూడా చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు చాలా చాలా ఎక్స్ట్రాడనరీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యన దీనికి లిమిట్స్ అనేవి వచ్చాయి. బికాజ్ ఎక్కువగా అందరూ చాట్ జీపీటీ యూజ్ చేయడం వల్ల దీనికి లిమిట్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. ఇమేజ్ జనరేషన్ లిమిట్స్ అని, చాట్ జనరేషన్, మెసేజ్ లిమిట్స్ అని పెట్టారు. సో దానివల్ల అంటే కొన్ని హవర్స్ వరకు ఆపుతారనమాట. సో ఎక్కువ చాలా మంది యూజర్స్ యూజ్ చేయడం వల్ల ఈ యొక్క లిమిట్స్ అయితే పెట్టారు. అదే దీనిలో ప్రీమియం ప్యాక్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి ఫ్యూచర్స్తో వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చూద్దాం ఇందులో అసలు ఏంటి మంచి ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయని. వాట్ కెన్ చాట్ జీపీటీ డూ అనేది చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక మెసేజ్ అనేది పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, చూసారు కదా, ఇలా హాయ్ని పెట్టిన విత్ ఇన్ సెకండ్స్లో రిప్లై అయితే ఇచ్చింది. లైక్ హ్యూమన్ లాగా హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అంటూ మనం ఇలా ఏమి అడిగినా కూడా దీంతో ఎంతసేపు కావాలంటే అంతసేపు అనేది చాట్ అనేది చేస్తుంది. ఇక్కడ చూస్తే ఈ యొక్క కనిపిస్తుంది కదా, ఇది మీద ప్రెస్ చేస్తే మన వాయిస్ చాట్ కూడా చేయొచ్చు. దీన్ని జస్ట్ ప్రెస్ చేయండి. మీకు ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంగ్లీష్లో మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ రాదు అన్నా కూడా దీనికి మనం చెప్తే కంపల్సరీ మన కోసం మాట్లాడుతుంది. ఇక్కడ నేను టైప్ చేస్తున్నా టాక్ ఇన్ తెలుగు అని, తెలుగు అయితే తెలుగు, ఇంకేదైనా లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లో కూడా మాట్లాడమంటే మన కోసం మాట్లాడుతుంది. ఏం చెప్పినా చేస్తుంది. అంత మంచి ఏఐ అంది. సరే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడచ్చు, చెప్పండి మీకు ఏం సహాయం కావాలి అని ఇలా మాట్లాడమన్నా మాట్లాడచ్చు. సో ఇక్కడ వాయిస్ మూడ్ అన్నాను కదా, దీంట్లో కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, నా వల్ల కాదు అంటే దానికి కూడా తెలుగులో మాట్లాడు అని చెప్తే కంపల్సరీ మాట్లాడుతుంది. అండ్ ఆల్సో మన స్టోరీస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ తీస్తున్నారు, సో మూవీ కోసం కూడా స్టోరీ విత్ ఇన్ సెకండ్స్లో ఇది రెడీ చేస్తుంది. నా కోసం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. అంటే నాకు ఒక యాక్షన్ లైక్ సి ఐ వాంట్ ఇలా అయితే మన ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తే చాలు. సారీ, ఇక్కడ ఫర్ F1 చేశాను. సో మనం తెలుగులో మాట్లాడని చెప్పాం కాబట్టి రాస్తుంది. మన కోసం అయితే ఇక్కడ మంచి స్టోరీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏమన్నా ఐ వాంట్ అన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీ, రైట్ ఇట్ ఫర్ మీ అన్నాను. సో ఆర్ అని టైప్ అవ్వలేదు. సో అయితే ఇక్కడ మన కోసం అనేది స్టోరీ అనేది రాసింది. సినిమా పేరు కూడా, టైటిల్ కూడా అదే చెప్పింది, చీకటి సంధ్య. సో కథ, హీరో పేరు విక్రమ్ అని, క్యారెక్టర్స్ నేమ్ అండ్ అన్నీ అదే కూడా క్రియేట్ చేసి ఒక మంచి స్టోరీ అని చెప్పింది. ఇందులో మీకు ఈ స్టోరీ నచ్చకపోతే దానికి చేంజ్ చేయమని చెప్పచ్చు. అండ్ ఇంకాస్త ఏదైనా యాడ్ చేయని కూడా చెప్పినా కూడా కంపల్సరీ అది మన కోసం చేస్తుంది. ఇలా కిందకి కూడా స్క్రోల్ చేయొచ్చు. సో ఇంకా మాకు ఇంకైనా క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్ యాడ్ చేయాలి, లేకపోతే క్యారెక్టర్ నేమ్ చేంజ్ చేయి, ఇంకో క్యారెక్టర్గా పెట్టు అని మనం ఏం అడిగినా కూడా చేస్తుంది. ఆల్సో మన ఐడియాస్, మనకి ఇది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ చూస్తే ఏవైనా మనకి ఐడియాస్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరిగ్గా చిటికలు చెప్పు, నాకు సరిగ్గా అవ్వట్లేదు, ఏదైనా మన హోమ్ రెమెడీస్ కానీ టిప్స్ కానీ అడిగినా కూడా చెప్తుంది. చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తుంది. అండ్ ఆల్సో మన స్టడీ కూడా చాలా సింపుల్ అవుతుంది. ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా హిస్టరీలో లెసన్ లేదా మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని చేస్తుంది. ఏమి అడిగినా కూడా ఈజీగా చెప్తుంది. లైక్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయి అనగానే మనకి ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది.
సో మీరు దానికోసం క్లియర్గా రాయాల్సిన అవసరం జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కరెక్ట్ సెంటెన్స్లో మీరు స్ట్రక్చర్లో ఫామ్ చేయకుండా జస్ట్ నేను సింపుల్గా టైప్ చేస్తాను ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ అని. సో దానికి కూడా వెంటనే చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్లో ఉంటాయి, అవి 8 మెయిన్ టైప్స్, అవి ఏవేవి అంటే అని ఇచ్చింది మన కోసం. ఇంకా అవుతుంది సో అన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనకి మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మాకు ఇంకా కావాలన్నా కూడా చెప్తుంది. ఎంత క్లియర్గా అంత క్లారిటీగా చెప్తుంది, బుక్స్ కన్నా ఇంకా ఈజీ సులువైన పద్ధతిగా చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే చాట్ ఫర్ ఫన్ ఆర్ రోల్ ప్లే. మనం రోల్ ప్లే చేద్దాం అంటే రోల్ ప్లే అంటే లైక్ నువ్వు ఇలాగ యాక్ట్ చెయ్యు, మన ఒక పాత ఫ్రెండ్స్ అన్నట్టు నువ్వు అలా చాట్ చేద్దాం, ఓ నాకు ఇంగ్లీష్ గ్రామర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు, ఇలా ఏం అడిగినా కూడా చేస్తుంది అనమాట. అంతేకాదు మీరు ఇమేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్, ఒక ఫ్లవర్ చూసారు మీరు, రేర్ ఫ్లవర్, దాని పేరు ఏంటో తెలియదు, అప్పుడు వెంటనే ఆ ఫ్లవర్ది ఫోటో తీసుకొని ఉంచుకొని ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో ప్లస్ సింబల్ మీద అయితే చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, నాదైతే ఇది కంప్యూటర్, సో కంప్యూటర్ అని అడిగింది, మీ డివైస్లో అయితే అందులో కూడా వస్తుంది, సో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో అది కొడితే అప్పుడు అందులో వెళ్ళి మనకి ఫొటోస్ లేకపోతే వీడియోస్ అని అడిగి సో అందులో చూస్ చేసుకుని ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి దాని యొక్క పేరు ఏమిటి, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫ్లవర్ అని అంటే క్లియర్గా అది చెప్పేస్తుంది వెంటనే నేమ్. సో అలా ఇమేజ్ అప్లోడ్ చేసుకోవడం దాని గురించి మనం కనుక్కోవచ్చు, దాని పేరు గట్టి ఏదైనా తెలియకపోతే. అండ్ ఆల్సో ఇక్కడ ఇమేజ్ జనరేషన్ అని కూడా ఇచ్చేస్తుంది. లైక్ ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ సో క్రియేట్ ఏ హారర్ ఇమేజ్ అన్నాను. సో అది కూడా మన కోసం జనరేట్ చేసి ఇస్తుంది. షూర్ మీకు ఎలాంటిది కావాలి చూసారు ఎలా అడుగుతుందో, మనకి ఎలా మీకు హారర్ ఇమేజ్ అన్నారు కదా, ఎలాంటిది కావాలని అడుగుతుంది. సో అది కూడా మీకు చెప్తే అది కూడా మన కోసం అనేది ఇది చేస్తుంది. ఇక్కడ హాంటెడ్ హౌస్ అని చెప్తున్నాను, సో వెంటనే అది జనరేట్ చేసి మన కోసం ఇస్తుంది. సో దీనికి ఇమేజ్ జనరేషన్కి అయితే కొంత టైం అనేది అవుతుంది, ప్రాసెసింగ్ ఇమేజ్, ఎందుకంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు, సో దానికోసం చాలా టైం అనేది అవుతుంది. ఇక్కడ చూసారు కదా మీకు చెప్పాను కదా లిమిట్స్ ఉన్నాయని, సో ఇక్కడ చెప్పారు యూ హ్యావ్ రీచ్డ్ యువర్ ఇమేజ్ క్రియేషన్ లిమిట్. సో ఒక్క ఇమేజ్ క్రియేట్ చేయగానే మనకి టైం లిమిట్ అనేది అయిపోయిందంట. మళ్ళీ టైం 1:22 PM తర్వాత చేసుకోండి అని చెప్పాడంటే 5 hours అనమాట. 5 hours టైం ఇచ్చాడు. సో 5 hours తర్వాత మళ్ళీ ఇంకేదైనా మీరు ఇమేజ్ జనరేషన్ అవుతుంది, ఇప్పుడైతే అవ్వదని చెప్పాడు. సో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే కొంత టైం అనేది తీసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే వాయిస్ ప్లస్ టెక్స్ట్ కాంబోతో కూడా మనం చేయొచ్చు. చూసారు ఎంత ఫాస్ట్గా చేసిందో, మనకైతే అయిపోయింది ఇమేజ్ జనరేషన్ అనేది. చూద్దాం ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది కదా, నీట్గా చక్కగా ఎంత నీట్గా. ఒకవేళ మనకి ఇంకేదైనా క్యారెక్టర్స్ ఇక్కడ ఈ హాంటెడ్ హౌస్లో డోరేమోన్ ఉన్నట్టు, లేకపోతే ఎవరో ఒక ఫోటో మీరు పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హీరో అల్లు అర్జున్ ఫోటో పెట్టారు, సో అల్లు అర్జున్ అక్కడ ఉన్నట్టు అని పెట్టు అని కూడా చెప్పచ్చు. అండ్ ఈ కాలంలో మధ్యన ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే గిబ్లీ ఆర్ట్ అనేది చాలా చాలా ఫేమస్ అవుతుంది. సో దాన్ని ఎలా తయారు చేస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు, అది కూడా ఈ చాట్ జీపీటీ ద్వారా చేయొచ్చు. దీనికి జస్ట్ మీ ఫోటో అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసి కన్వర్ట్ దీస్ ఇమేజ్, చూడండి ఇక్కడైతే ప్రాంప్ట్ రాస్తున్నాను, కన్వర్ట్ దీస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ ఆర్ట్ స్టూడియో. సో జస్ట్ ఇలా అయితే ఒక ప్రాంప్ట్ అయితే మీరు ఇస్తే చాలా ప్రాంప్ట్ ఇది చేసి సెండ్ బటన్ ఉంది కదా, సెండ్ చేసేయండి ఆ ఫోటో పెట్టి. సో వెంటనే అది విత్ ఇన్ సెకండ్స్లో మీది ఫోటోని అయితే కన్వర్ట్ చేస్తుంది గిబ్లీ ఆర్ట్ స్టూడియోకి. చాలా బాగా చేస్తుంది. ఒకవేళ మీకు అది నచ్చకపోతే మళ్ళీ దానికి చెప్పచ్చు, ఇది నచ్చలేదు వేరేలా క్రియేట్ చేయండి, మళ్ళీ మీకోసం అనేది క్రియేట్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ అయితే హిస్టరీ ఫ్యూచర్ అనేది కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. లైక్ మీరు ఒక కాన్వర్జేషన్ అనేది నిన్న స్టార్ట్ చేశారు, దాంతో ఏదో మాట్లాడారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్వర్జేషన్ ఉంది, ఇది అయిపోయింది, బ్యాక్ తీస్తారు, నిన్న అదేదో మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది అది మర్చిపోయారు. సో దాన్ని మళ్ళీ చూద్దాము అని అనుకుంటే ఓపెన్ చేస్తే వేరేది కొత్తగా ఓపెన్ అవుతుంది.
సో అది కాదు నిన్న కాన్వర్జేషనే కావాలి అంటే అప్పుడు మీకు చూస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే మీకు మొబైల్స్కి అయితే ఇక్కడ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే సిస్టమ్స్కి అయితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది. నేను కట్ చేస్తాను అనమాట. సో అటు సైడ్ అయితే మీకు హిస్టరీ అనేది ఉంటుంది. మీరు ఏంటి చూసారు, దీనికి ఏంటి అడిగారు, కాన్వర్సేషన్ అన్నీ కూడా విత్ పర్టికులర్ టైం అంటే టుడే అని, ఎస్టర్డే అని, 2 days బిఫోర్ అని అలా ఉండి అది ఇస్తుంది అనమాట. కాన్వర్సేషన్స్ అన్నీ కూడా మీరు ఎన్ని కాన్వర్సేషన్స్ ఎన్ని చేస్తుంటే అన్నీ కూడా ఉంటుంది. క్రిస్టల్ క్లియర్గా ఒక్కటి కూడా చేంజ్ అవ్వదు. సో ఇలా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఆల్సో ఇది జస్ట్ స్మార్ట్ మాత్రమే కాదు, ఇది ఫన్, ఇంకా ఫాస్ట్, ఇంకా ఎప్పుడు కూడా మీరు అర్ధరాత్రి లేచి ఎప్పుడు అడిగినా ఎనీ టైం ఎనీవేర్ ఎప్పుడు అడిగినా ఎలా అడిగినా ఎక్కడ అడిగినా వెంటనే అయితే ఆన్సర్ చేస్తుంది. ప్రతిదానికి 24 hours మనకి హెల్ప్లోనే ఉంటుంది ఎప్పుడు మీరు ఆన్ చేసినా. అండ్ ఆల్సో మీకు ఏదైనా స్టైల్కి కావాలన్నా దేనికైనా అయితే ఫైనల్గా నేను చెప్పది వచ్చేది ఏంటంటే ఈ AI అనేది ఒక స్మార్ట్ ఫ్రెండ్ లాగా మనకి చాట్ జీపీటీ. సో మీకు కూడా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ అలాంటి మంచి ఎన్నో యాప్స్ గురించి వెబ్సైట్స్ గురించి మీకు తెలియాలంటే జస్ట్ ఒక లైక్ చేయండి నా వీడియోని, నాకు ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా యాప్స్ మీద వెబ్సైట్స్ మీద గురించి తెలుసుకోవాలన్నా జస్ట్ నాకు కామెంట్స్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.